హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుంచి అయితే నేను వీడియో అప్లోడ్ చేయలేదండి. సో నాకైతే చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో అయితే బోటీ క్లీనింగ్ని ఫుల్ డీటెయిల్గా చేసి చూపించమని అడిగారు. సో ఈ వీడియోని ఈసారి బోటీ క్లీనింగ్ని వేరే పద్ధతిలో ఎలా క్లీన్ చేసుకున్నానో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. బోటీ కొనేటప్పుడు ఎలా చూసి కొనాలో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను విత్ టిప్స్. బోటీ క్లీనింగ్ కొంచెం కష్టమే, కానీ బోటీ కర్రీ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది వేడివేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బోటీని కొనేటప్పుడు ఆ బొంత అయితే ఉంటుంది కదండి, దాన్ని గల్ల బొంత అయితే సెలెక్ట్ చేసుకుంటే అది చాలా టేస్టీగా అయ్యేలా చేస్తుంది మన కర్రీని. సో నెక్స్ట్ అయితే దప్ప అంటారు, కొన్ని చోట్ల దొబ్బ అంటారు. సో దాన్ని కొనేటప్పుడు మాత్రం మేకప్ షాప్ వాళ్ళు దాని గొట్టం ఉంటుంది కదండి, ఆ గొట్టంలో వాటర్ పోసి అమ్ముతారు. సో అప్పుడు మనము అక్కడ మనని చీట్ చేస్తారు. సో అది మనం గమనించాలి. నెక్స్ట్ పేగులండి. పేగులు అనేవి పెద్దవి చిన్నవి అన్నీ కలిపి ఇచ్చేస్తారు మనకి. నేను కొవ్వు అయితే తీసుకోలేదండి. ఆ కొవ్వు నాకు ఇష్టం లేదు, ఎవరు తినరు కూడా. సో కొవ్వునైతే అవాయిడ్ చేసేసాను. ఒకవేళ ఇచ్చినా కూడా నేను అందులో తీసేస్తాను, కొవ్వుని నీట్గా క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ దొప్పని చూడండి, ఈ దొప్ప ఎలా ఉందో నేను మధ్యలోకి కట్ చేసి తీయించుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, అందులో వాటర్ పోసేసి మనల్ని చీట్ చేస్తారు. సో అందుకోసమని. నెక్స్ట్ ఇప్పుడు ఈ దొబ్బని, పేగుల్ని, బొంతని అన్నీ నేను సపరేట్గా బాయిల్ చేసుకుంటాను. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను, ఈ బొంతని, ఈ దొబ్బని, ఆ పేగుల్ని సపరేట్గా వాష్ చేసుకుంటే ఆ బొంతలో ఉన్న మట్టి అనేది మిగతా వాటికి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి. సో నేను సపరేట్గా వాష్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. నెక్స్ట్ నేను ఇప్పుడు వాటర్ అయితే పెట్టేసుకొని హీట్ చేసేసుకున్నాను. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అందులో దొప్పనైతే ఫస్ట్ బాయిల్ చేసుకుంటాను. జస్ట్ ఆ కొవ్వు అంతా తీసేసి బాయిల్ చేస్తున్నాను. చూడండి, దొప్పని యాడ్ చేసేసాను. ఈ దొప్పని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ బొంతని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఒక పొంగు వచ్చేంత వరకు అలా ఉంచేసి తీసేయండి. ఎక్కువసేపు బాయిల్ చేసినా కూడా ఆ బొంత అనేది గట్టిగా అయిపోయి మనకి పైన లేయర్ అనేది రాకుండా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు నేను దీన్ని చేతితో కానీ, స్పూన్తో కానీ, చాకుతో కానీ ఎలా అయినా మీరు దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే ప్రీవియస్ వీడియోలో చేతితో తీసి చూపించాను. ఇప్పుడు నేను మీకు చాకుతో క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా అనగానే వచ్చేస్తుంది. ఇది చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది. సో వేడిగా ఉన్నప్పుడే దీన్ని క్లీన్ చేసేసుకోండి. చూడండి, దీన్ని మరీ ఎక్కువగా బాయిల్ చేస్తే కూడా చాలా హార్డ్గా అయిపోయి మనకి ఆ పైన లేయర్ ఉండింది కదా అండి, ఆ లేయర్ అనేది రాకుండా గట్టిగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇది గల్లబంత అండి. సో ఇలా గల్లబంత ఉన్నదాన్ని తీసుకుంటే మనకి ఆ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందని చెప్పాను కదా. సో మీరు దాన్ని ప్రిపేర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో కనిపిస్తుందా మీకు? ప్రీవియస్గా చూసినప్పుడు ఇప్పటికి తేడా తెలుస్తుంది కదా. చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పేగుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. నేను ఒక చీపురు పుల్ల తీసుకున్నానండి. ఆ చీపురు పుల్లకి ఆ హోల్ నుండి ఆ పేగులు అనేది గుచ్చుతూ కిందికి లాగుతున్నాను. సో అందులో ఉన్న ఆకుల రసం అనేది ఈజీగా బయటికి రావడానికి మనకి ఈజీ అవుతుందని చెప్పేసి ఇలా పుల్లతో చేస్తున్నాను. మనం డైరెక్ట్గా కూడా ట్యాప్ కింద పెట్టేసి ఆ పేగుల హోల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మనం కిందికి లాగుతూ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పుల్లతో గుచ్చుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వాటర్తో క్లీన్ చేసినప్పుడు మనకి చాలా టైం అయితే పడుతుంది. సో ఇలా పుల్లకు గుచ్చుకొని క్లీన్ చేస్తే ఈజీగా అవుతుందని చెప్పేసి నేను ఇలా మీకు చేసి చూపిస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. ఇలా చేసుకున్నప్పుడు అందులో ఆకుల రసం అనేది ఏదైనా మిగిలి ఉంటే మనకి వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ అవే ఛాన్సెస్ ఉంది. సో మీరు ఈ పేగుల్ని క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ బొంతని, దొప్పని, పేగుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూడండి,
ఎంత నీట్గా క్లీన్ చేసేసుకున్నామో. నేను మళ్ళీ ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా, మళ్ళీ ఇప్పుడు 2 to 3 టైమ్స్ అలా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఎందుకంటే అందులో ఏమైనా ఎక్సెస్ ఉన్నా కూడా పోతుందని చెప్పేసి నేను ఒక 2 to 3 టైమ్స్ అది వాష్ చేస్తాను. చూడండి, దొప్ప కూడా అంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. బొంతను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. అందులో సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పుదీనా యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. మనకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న అల్లం పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. అల్లం పేస్ట్ అయితే వేగిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేసి కలుపుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అన్నింటినీ ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా 10 to 15 మినిట్స్ వరకు ఈ బోటి కర్రీని మనం మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. ఇలా 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే అందులో పచ్చివాసన అనేది ఉంటుంది కదండి, పచ్చివాసన అంతా పోయి ఆ కర్రీ అనేది సూపర్గా రెడీ అవుతుంది. మనకి ఉప్పు కారం అనేది ఎక్కువగా పట్టదండి ఈ బోటి కర్రీకి. సో ఉప్పు కారం అనేది చూసి వేసుకోండి. చూడండి, ఇట్లా చిన్నది మంట పైన బోటీని ఒక 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు నేను కారం యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా, కారం అయితే ఎక్కువగా పట్టదు. 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని చక్కగా కలిపేసుకొని ఇందులో మనకి 1 గ్లాస్ వరకు వాటర్ అయితే పడుతుందండి. ఓన్లీ 1 గ్లాస్ వరకు వాటర్ పడుతుంది. ఎక్కువగా వాటర్ వేసుకోకండి, కర్రీ అంతా స్పాయిల్ అయిపోతుంది మళ్ళీ. చూడండి, ఓన్లీ టీ గ్లాస్ అంతా వాటర్ మాత్రమే యాడ్ చేయండి. నేను 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని అయితే యాడ్ చేసేసాను. మనకి హోల్ గరం మసాలా అనేది ఉంటుంది కదండి, అది కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను. 1 గ్లాస్ అని చెప్పాను కదా, అంతకంటే ఎక్కువైతే వాటర్ పట్టదు మనకి. చూడండి, ఇలా ఒక 2 టైమ్స్ అలా కలుపుకొని విజిల్స్ పెట్టేసుకోండి. ఒక 4 to 5 విజిల్స్ పెట్టేసుకుంటే మనకి బోటి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా మనము ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వరకు కుక్ చేస్తే సరిపోతుందండి. అంతే. ఈ బోటి కర్రీ మనకి 80% వరకు మనం వాటర్లో బాయిల్ చేసినప్పుడే కుక్ అవుతుందండి. మనకు ఒక 20% మాత్రమే ఇప్పుడు కుక్ చేసుకుంటాము. చూడండి, ఎంతో పర్ఫెక్ట్గా టేస్టీ అయిన బోటి కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బోటి కర్రీ కమ్మగా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి. ఫైనల్గా చూసేసారు కదండి ఈ బోటి కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. సో మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్కి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ రజిత అబ్బాడి.